హాయ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మనోజ్. జనరల్గా డ్రైవర్స్ అంటే చాలామందికి ఒక చిన్న చూపు ఉంటుంది, కానీ వాళ్ళు ప్రాణాలు కాపాడంలో చాలా కీలక పాత్ర పోషిస్తారు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్కి ఒక ఎమర్జెన్సీ కేసు వెళ్ళిన తర్వాత ఆ ఆపరేషన్ చాలా మంచిగా జరిగి పేషెంట్ స్పృహలోకి వచ్చిన తర్వాత వాళ్ళ బంధువులకు చెప్పే మాట, మీరు సమయానికి తెచ్చారు పేషెంట్ సేఫ్గా ఉండడానికి. సో ఆ మాట డాక్టర్ దగ్గర నుంచి రావాలి అంటే దాని వెనకాల ఒక డ్రైవర్ పాత్ర ఎంత చేరేంత వరకు ఆ డ్రైవర్ నిద్రపోకుండా ఎంతో ఇదిగా డ్రైవ్ చేస్తూ ఆ ప్రాణం బతకాలని చెప్పి ఎంతో పక్కాగా ప్లాన్ చేస్తాడు. సో అలాంటి ఒక అంబులెన్స్ డ్రైవర్ మనతో పాటు ఉన్నారు ఈరోజు. అసలు వాళ్ళ లైఫ్, రెగ్యులర్ లైఫ్ ఎలా ఉంటుంది, అంబులెన్స్లోకి వచ్చాక అంటే వాళ్ళ స్ట్రక్చర్లో, లైఫ్ స్ట్రక్చర్లో ఏమైనా మార్పులు ఉంటాయా, వాళ్ళకు ఉండే కష్టాలు సుఖాలు ఏంటి, సో వీటిని డిస్కస్ చేద్దాం. మనతో పాటు పాకా శేఖర్ యాదవ్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. ముందుగా మన ప్రేక్షకులకు మరియు మనల్ని ఆదరించి వచ్చిన మన ఈ టీవీకి, మన యాంకర్ మనోజ్ అన్నకి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. అంటే శేఖర్ యాదవ్ గారు, ఇన్ని ఫీల్డ్లు ఉన్నాయి జనరల్గా, అంటే చదువుకున్నా చదువుకోకపోయినా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. మీకు పర్టికులర్గా డ్రైవింగ్ ఫీల్డ్లోకి ఎందుకు రావాలనిపించింది? ఇప్పుడు మనం ఫస్ట్ కార్ తోలాలన్నా ఇంకేదైనా తోలాలన్నా కూడా మనకు ఎవరెవరు నేర్పిస్తూ ఉంటారు. ఒకవేళ మనకు బండి వచ్చినా ఏది వచ్చినా కూడా వేరే వాళ్ళని అడిగితే బైకే కదా, కారే కదా, ఇంకో వెహికల్ అయినా కొంతమంది ఇవ్వడానికి భయపడరు. అదే ఒక అంబులెన్స్ ఇవ్వాలంటే అసలు తోలొస్తుందా తోలరాదా, దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి అంబులెన్స్ తోలాలనే ఆలోచన. అదేవిధంగా మనకు అంబులెన్స్ ఎవరు తోలలేరు, ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఆ వెహికల్ తోలగలుగుతారు. కాబట్టి ఆ దోలాలని నాకు అనిపించింది. అందుకోసమే ఆ దోలాలని బాగా ఇంట్రెస్ట్ మీద మనం ఏదైతే హైదరాబాద్కి రావడం జరిగింది. అట్లనే మా ఫ్రెండ్స్తోని, మా అన్నలు కొంతమంది ఇదే ఫీల్డ్లో ఉన్నారు, వాళ్ళతో పాటు తోలాలనే ఇంట్రెస్ట్తో మనం అయితే రావడం జరిగింది. ఫస్ట్ రాగానే మనకు కూడా చాలా ఇబ్బంది అయితే జరిగింది. బండి ఇవ్వాలన్నా నీకు ఇయ్యను అది ఇది అని చెప్పి చాలా జరిగింది. ఎందుకు ఇవ్వను వాళ్ళు? ఎక్స్పీరియన్స్ లేదా, లేకపోతే ఎక్స్పీరియన్స్ అంటే ఇందులో ఎక్స్పీరియన్స్ అంటే అన్ని వెహికల్స్ ఎలా తోలుతామో, గేర్లు అయినా కూడా ఇంకేదైనా కూడా ప్రతి ఒక్కటి సేమ్ డ్రైవింగ్. కాకపోతే ఒక పేషెంట్ ఎక్కించే దగ్గర కానీ ప్రాణంతో పని ఆక్సిజన్ పెట్టడం కానీ, ఎలా ఎక్కించాలి, ఎలా ఎమర్జెన్సీ ఒక రాంగ్ రూట్లో ఎలా వెళ్ళాలి, సిగ్నల్ పడ్డప్పుడు ఎట్లా, మనకు కొన్ని హాస్పిటల్స్, ఇప్పుడు మనం ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నప్పుడు మనకు వాళ్ళ పేర్లు చెప్తారు కదండి. చెప్పినప్పుడు మనం ఆన్ టైంలో తీసుకెళ్ళాలంటే మనకు ఖచ్చితంగా అన్ని రూట్లు తెలిసి ఉండాలి. హైదరాబాద్ అంటే ఒక చిన్న గల్లీ కాదు, ఇంకోటి కాదు కదా. హైదరాబాద్ అంటే దగ్గర మనం ఎల్బీ నగర్ నుంచి మొదలు పెడితే మియాపూర్, పటాన్చెరు, అక్కడ దాకా అన్ని హాస్పిటల్స్ కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం పేషెంట్ ఎక్కించుకోగానే గూగుల్ మ్యాప్స్లో, లొకేషన్స్లో కొట్టుకొని పోయేటట్టు ఉండదు. కొన్ని దగ్గర జామ్ అయిపోతూ ఉంటాయి రోడ్లు. మనకు పక్క గల్లీలు కానీ, ఆ రోడ్డు కానీ ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలి. ఇంకోటి డెడ్ బాడీలు ఉంటాయి. ఇందులో ఒక పేషెంట్స్ అనే కాకుండా డెడ్ బాడీలు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ డెడ్ బాడీ తీసుకొచ్చేటప్పుడు మనం పోయేటప్పుడు ఏమవుతుందంటే కొంతమంది భయపడుతూ ఉంటారు. అది కూడా కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. భయం అనేది అన్ని వదిలేసుకున్న వాళ్ళకే, ఇదంతా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, అన్ని తెలిసిన వాళ్ళకి ఇంత హ్యాండిల్ చేయాలంటే ఒక డ్రైవర్ సరిపోతాడు నిజంగా. లోకల్లో తోలడానికి మాత్రం ఒక డ్రైవర్ సరిపోతారండి. కానీ అవుట్ ఆఫ్కి వెళ్ళేటప్పుడు మాత్రం రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక డ్రైవర్ పోయినప్పుడు మాత్రం కొంతమంది సాహసాలు చేస్తూ ఉంటారు, వాళ్ళకైతే ఒప్పుకోవచ్చు. కాకపోతే మ్యాక్సిమం ప్రతి ఒక్కరు డబుల్ డ్రైవర్ అయితే ఖచ్చితంగా తీసుకుపోతారు. ఓకే, అంటే సిటీ లిమిట్స్ దాటి బయటకు వెళ్ళాలంటే, సిటీ లిమిట్స్ అంటే 600-700 కిలోమీటర్స్ దాటి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా డబుల్ డ్రైవర్ని అయితే తీసుకెళ్తా ఉంటారు. 800 వరకు అయితే మ్యాక్సిమం వెళ్తారు. ఇక 800 దాటిందంటే ఇటు సైడ్ పోతే శ్రీకాకుళం అవతలకి, ఆంధ్ర సైడ్ చూసుకుంటే ఇటు సైడ్ బెంగళూరు, ఇటు పోతే నాగపూర్, ఈ ఏరియాలకు ఈ 4 సైడ్స్ నుంచి జడ్చర్ల, మహబూబాబాద్, ఇప్పుడు మన కడప ఉంది కదా, కడప, తిరుపతి, ఈ ఏరియాల వరకు మ్యాక్సిమం ఒక డ్రైవరే వెళ్తూ ఉంటాడు. ఇంకా దాని అవతలకి వెళ్ళాలంటే మాత్రం డబుల్ డ్రైవర్ని ఖచ్చితంగా తీసుకుపోవాల్సింది. ఎందుకంటే పోయి రావడం 1200 కిలోమీటర్స్ అంటే మ్యాక్సిమం మనం గంటకు 100 కిలోమీటర్లు పోయినా కూడా 12 గంటల నుంచి అక్కడ ఆపుకోవడం, తినడం, అది ఖచ్చితంగా ఒక 14-16 గంటలైనా అవుతుంది. అక్కడ దింపడం, అక్కడ హాస్పిటల్లో దింపడం అంటే ఆడో 2-3 అవర్స్ టైం పడుతూ ఉంటుంది. ఇంటి దగ్గర దింపి అమౌంట్ తీసుకోవడం, అవి కొన్ని టైం పడుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 600-700-800 కిలోమీటర్స్ దాటితే ఖచ్చితంగా డబుల్ డ్రైవర్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్తాం. కొన్నిసార్లు డెడ్ బాడీస్తో ట్రావెల్ చేయడం ఉంటుంది. అప్పుడు ఆ టైంలో భయం ఉండదా మీకు? భయం అంటే ఫస్ట్ ఎవరికైనా కూడా భయం. ఒకసారి ఇప్పుడు మనకు ఏ విషయం గురించి అయితే తెలియనప్పుడు తెలుసుకోవాలని మనం ఎట్లా అయితే తెలుసుకున్న తర్వాత మనకు ఏమనిపిస్తుంది అన్న, గదే కదా మనకు వచ్చు అని లైట్ అనిపిస్తుంది. సేమ్ ఇది కూడా అంతే. ఎవరైతే భయం పెట్టుకుంటారో ఆ భయం అనేది పోయిందాకనే భయం పోయిన తర్వాత భయం అనేది ఉండదు.
అట్లనే మీరు కూడా మాతో కొన్ని రోజులు తిరిగి ఇప్పుడు మాకంటే భయం లేదు. అదే విధంగా మీరు మాతో ఒక 2 రోజులు 3 రోజులు కానీ ఒక 1 వీక్ 2 వీక్స్ లేదా ఒక 1 మంత్ మాతో ట్రావెల్ చేస్తే ఓ ఇంతే కదా ఏం లేదు భయం ఎందుకు దేనికి భయం అనేది మీకు కూడా మీ మనసుకు కూడా అనిపిస్తుంది, భయం అనేది పోతుంది అనేది నా ఆలోచన. కొంతమందికి ఒక్కొక్కలాగా భయం అనేది ఎట్లుంటుంది ఎట్లా పోవాలనేది వాళ్ళ మైండ్ సెట్ బట్టి అట్లా వాళ్ళు. మనకైతే మాత్రం చూసి అలవాటు అయిపోయి ఇక భయం అనేది అయితే పోయింది. సిటీ లిమిట్స్ దాటి డెడ్ బాడీతో మీరు ఒంటరిగా ప్రయాణం చేసిన ఏమన్నా సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయండి. డబుల్ డ్రైవర్ లేకుండా వెళ్ళామండి. ఆంధ్రాకు మ్యాక్సిమం చాలా ఒక 100%లా 67% వరకు ఆంధ్రాకే వెళ్తూ ఉంటాం. అందులో కొంతమంది వాళ్ళు కార్లో వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక హాస్పిటల్ దగ్గర బాడీ షిఫ్టింగ్ చేసుకున్నాం అనుకోండి, మనం ఒకసారి లిఫ్ట్ చేసుకుని మనం బండిలో ఒకసారి ఎక్కించుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు వెనకాల కార్లో వస్తూ ఉంటారు. మనం ఒక్కలమే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళు ముందు వాళ్ళ ఊరు దగ్గర పోయినాక కారు ముందరికి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. అట్లా కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి. మాకు మ్యాక్సిమం అయితే భయం ఏమి ఉండదండి. మా తోలే వాళ్ళకు ఎవరైతే అంబులెన్స్ ఫీల్డ్ మీద డ్రైవర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎవరికి కూడా మ్యాక్సిమం అయితే భయం అనేది అయితే ఏమి ఉండదు. ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డ్రైవింగ్ చేయరు అంబులెన్స్లో. అన్నిటికీ ఓర్చుకోవాలి నిద్ర కూడా. మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? మ్యాక్సిమం ఒక 3 నుంచి 4 ఇయర్స్ అవుతుందండి కరెక్ట్గా. అంటే ఈ ఫీల్డ్లోకి వచ్చాక మీరు ఒక వర సిచ్యువేషన్ అసలు ఎందుకు వచ్చానరా ఈ ఫీల్డ్లోకి అని అనిపించింది ఎప్పుడు? అనిపించిందంటే స్టార్టింగ్లో నేర్చుకోవాలనే ఉత్సాహంతో ఫస్ట్ వచ్చాము. స్టార్టింగ్ లో కొంచెం బాగానే ఉంటుంది, ఫ్యాంటసీగా ఉంటుంది. అందులో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనం ఎందుకు వచ్చినాం అనేది అనిపించలే. కొంతమంది మాటలు అన్నారు. కొన్ని పెళ్ళైందా మీకు? అయిందండి. పిల్లల? లేదండి, ఇంకా లేదు. 1 year. అంటే మరి ఫ్యామిలీకి టైం ఇవ్వకుండా మీరు అవుట్డోర్స్కి వెళ్తూ ఉంటారు. ఇంకా సిటీ లిమిట్స్ లో ఏ టైంలో ఎప్పుడెక్కడ ఉంటారో మీకు తెలియదు. జనరల్ నాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి మీరు 1 week నుంచి అప్పుడు ఇప్పుడు అనుకుంటూ తిరిగారు కదా. సో ఇంట్లో టైం ఎలా స్పెండ్ చేస్తారు మరి? యాక్చువల్గా మ్యారేజ్ 1 year అవుతుందండి. అంత ముందు నుంచి ఇప్పటి వరకు 4 years అవుతుందని చెప్తాను కదా. అట్లా కొద్దిగా 3-4 months అటు ఇటు అడ్జస్ట్ అన్నాడు. అంత అయితే ఏమైందంటే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నేను ఎక్కువ వెళ్ళలేదు. ఇక వెళ్ళానంటే ఏదో ఒకటి అట్లా పోవడం, ఒక 4 days 5 days ఉండడం, మళ్ళీ ఇంటికే వెళ్ళిపోవడం. ఎందుకంటే ఇక ఫ్యామిలీని వదిలిపెట్టి మళ్ళీ మనకి ఏదైనా ఇబ్బంది అయినా చూస్తున్నాం కదా రోడ్డు మీద రోజు. ఇప్పుడు ఏమయ్యేది కూడా ఎవరికి తెలుస్తలేదు. ఈ యాక్సిడెంట్లని మంచి జరిగిన అవుట్ ఆఫ్ పోయినప్పుడు జార్ఖండ్, బీహార్ అట్లాంటి ప్రదేశాలకు పోయినప్పుడు కొంతమంది దొంగతనాలు అవి ఇవన్నీ చేస్తున్నారు. ఆ టైంలో మన దగ్గరకు వచ్చి మనం కనీసం మ్యాన్ హ్యాండిలింగ్ చేసేటప్పుడు కానీ మనం ఆపేటప్పుడు కూడా కొంతమంది కత్తులతో అది ఇది అని చెప్పి మనల్ని చంపే పరిస్థితులు మనం ఒకవేళ మనల్ని కోల్పోతే ఫ్యామిలీ ఇబ్బంది పడతాయని ఆలోచనతో పోతే ఒక 4 days 5 days అట్లా పోతున్నా. కానీ మ్యాక్సిమం అయితే అన్ని ఆలోచించుకొని నెక్స్ట్ ఇంకో ప్లాన్ ఇస్తున్నా. అది ఏందనేది మన ఛానల్లో వస్తుంది. ఓకే. అంటే ఇంకా అంబులెన్స్ డ్రైవర్గా చేయరా? ఇంకా చేయొద్దనే ఫిక్స్ అయిపోయానండి. ఎందుకు? నాకు చాలా బాధ అనిపిస్తుంది యాక్చువల్గా అలా చెప్పడం. కానీ ఓకే, ఇక ఫ్యామిలీ అది చేయడం అంటే ఎట్లా అంటే ఫ్యామిలీ టైం ఇవ్వలేకపోతున్నారనే ఇప్పుడు ఈ వ్లాగ్స్ చేయలేకపోతున్నాను. అసలు వ్లాగ్స్ చేయడం ఎలా అవుతుందంటే నిద్ర ఇప్పుడు 3 days 4 days పోవడం జరుగుతుంది. అవును, మీకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా. 3 days 4 days పోవడం జరుగుతుంది. అందులో వీడియోలు చేయలేకపోతున్నాం, అంత కరెక్ట్ ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం. ఆల్రెడీ ఇండియా మొత్తం అయితే తిరిగినాం. కొన్ని స్టేట్స్ ఒక 2-3 ఒక 4 states 5 states ఏమో మిగిలినాయి అనుకుంటా. అయినా కూడా మళ్ళీ స్టార్టింగ్ కాంచి ఎక్స్ప్లోర్ చేసి మన వ్యూవర్స్కి ప్రతి ఒక్క విలేజ్ నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి మొదలు పెడితే హై లెవెల్ వరకు అసలు పరిస్థితులు ఎలా ఉంటాయి, మన ఒక తెలంగాణలోనే కాకుండా అవుట్ ఆఫ్ స్టేట్లో కూడా ఎలా ఉంటాయి అని చూపించాలనే ఆలోచనతోనే నెక్స్ట్ స్టెప్ అయితే తీసుకోబోతున్నాం. మీది ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ సూర్యాపేట అండి. సూర్యాపేట. అక్కడ నుంచి హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది. కానీ అంబులెన్స్ ఫీల్డ్కి వచ్చి 4 years అట్లా అవుతుంది. ఇంతకుముందు అంబులెన్స్ డ్రైవర్ కంటే ముందు ఏం చేశారు? స్టడీ అండి. ఏం చదువుకున్నారు మీరు? ఇంటర్ వరకు చదివి వెంటనే ఇంటర్ తర్వాత డిగ్రీ చేసిన. డిగ్రీ చేసిన తర్వాత ఏమనిపించింది అంటే ఎన్ని రోజులు ఉన్నా ఇదే స్టడీయా అని చెప్పి కావాలనే ఎగ్జామ్స్ అప్పుడు ఫీజు కట్టలేదు. ఎందుకు? కొంచెం బిజినెస్ మైండ్ అండి నాది. కొంచెం బాగా బిజినెస్ చేయాలి. ఈ చదువుకున్నా కూడా మనం ఏదో ఒక జాబ్ చేస్తాం, మా అంటే 20,000 30,000 అంతే వస్తాయి. వాళ్ళ మా అంటే 40,000 వస్తాయి. చదివితే గట్టినన్నా చదవాలి, లేకపోతే బిజినెస్ కన్నా రావాలన్న ఆలోచనతో ఎగ్జామ్ ఫీజు కట్టకుండా హెచ్ఎం దగ్గరికి వెళ్ళి టీసీ అని చెప్పి టీసీ తీసుకొని వెంటనే వచ్చాను. వాళ్ళు అడగలేదు మరి ఎగ్జామ్ ఫీజు ఎందుకు కట్టట్లేదు? అడిగారు. ఇప్పటికైనా కూడా ఉంది ఛాన్స్. అంటే ఒక 2 days ఎగ్జామ్స్ ఇంకో 2 days తర్వాత ఉన్నాయి అనగా నేను పోయి వాళ్ళు మనకు చేస్తారు కదా ఫీజు ఎందుకు కట్టలేదు అని చెప్పి, నాకు ఇంట్రెస్ట్ లేదు మేడం అదంటే, ఎందుకు బాబు ఇప్పటికైనా ఉంది టైం అని చెప్తే
చాలా కన్విన్స్ చేసి అయితే టీసీ తీసుకొని అయితే వచ్చిన. కాదు, జనరల్గా ఎవరైనా ఎగ్జామ్ ఫీజు కట్టాలంటే అప్పు చేసో ఏదో ఒకటి ఇంట్లో చెప్పి ఎవరు పక్కింటి వాళ్ళు అడిగినా మన ఇంట్లో లేకపోయినా అలా కడతారు కదా. అంటే నువ్వు ఆ డబ్బులు కట్టడం వేస్ట్ అనుకున్నావా, లేకపోతే కట్టినాక నేను రాయను కదా అనుకున్నావా? ఒకవేళ కడితే ఏమవుతుంది అంటే అదే ఫ్లోలో మళ్ళీ ఇంటి దగ్గర ఏమంటారు, కట్టినావు కదా ఏదో చేసి ఇక ఇంతవరకు వచ్చినావు ఇంకో 3 years అయితే అయిపోతుందని ఫోర్స్ చేస్తూ ఉంటారు. అదేదో కట్టకుంటుంటే ఫస్ట్ సారి అయిపోతుంది కదా. ఇంటర్లో డిసైడ్ అయిపోయి ఇంకా ఇదంతా వద్దు, డిగ్రీ అడ్మిషన్ వేసిన తర్వాత ఫిక్స్ అయ్యాను. ఇక అప్పుడే ఫిక్స్ అయిన తర్వాత ఇంకా అప్పుడే ఫిక్స్ అయిన తర్వాత ఏదైనా ఒక బిజినెస్ చేయాలని ఆలోచన వచ్చింది. కానీ హైదరాబాద్ చిన్న ఏజ్ అయిపోయింది. హైదరాబాద్ మన ఊరిలో చాలామంది డ్రైవర్స్ ఉన్నారు, అంబులెన్స్ డ్రైవర్స్. వాళ్ళను మనం ఊర్లో ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళు అప్పుడప్పుడు అంబులెన్స్లు వేసుకొని వచ్చేది అన్నట్టు. అటు ఊరు సైడ్ కానీ ఎటన్నా వీళ్ళు కిరాయికి వెళ్తారు కదా, కిరాయికి వెళ్ళినప్పుడు ఊర్లోకి వచ్చినప్పుడు ఏమయ్యేది చూసేది మనం. అంటే మనం ఏమైనా నాకు తెలిసింది ఏంటంటే 108 ఒకటే తెలిసేది అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు. వీళ్ళు వచ్చినప్పుడు నేనేమనుకునేది అంటే మన వాళ్ళు వచ్చారు ఎక్కడికి పోయారు అని చెప్పి నేను దొంగతనంగా మా నాన్న ఫోన్ వాళ్ళకి తీసుకొని 108కి ఫోన్ చేసేది. అలా ఫోన్ చేసిన తర్వాత మన వాళ్ళు మ్యాక్సిమం అయితే బాయ్స్ మన మగవాళ్ళే ఉంటారు ఫోన్లు ఎత్తే వాళ్ళు. అయితే ఫోన్ ఎత్తినప్పుడు మా బండి పెట్టిన అని అట్లా ఫన్నీ కూడా అయింది. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే 108s ఈ మన వెహికల్స్ అనేవి డిఫరెన్స్ అని అప్పుడే తెలిసింది. అప్పటి నుంచి ఇట్లుంటుంది అసలు, ఇది ఎట్లుంటుంది, వీళ్ళని ఎట్లా ఎక్కిస్తారు, వామో భయం భయం అని తెలిసింది. కానీ ఇళ్ళకి వచ్చిన తర్వాత భయం అనేది పూర్తిగా పోయింది. అలా మనకి ఇంట్రెస్ట్ వచ్చింది అంబులెన్స్ అని చెప్పి మన ఊరు వాళ్ళని చూసి మనం కూడా ఒకసారి తోలాలి దానిలో ఎట్లుంటుంది కథ అనే ఇంట్రెస్ట్తో మనం అట్లా రావడం జరిగింది. నిజంగా డ్రైవర్గా వచ్చే వాటితో ఒకసారి నువ్వు వన్స్ బ్యాచులర్గా ఉన్నప్పుడు ఓకే, నీకు ఎక్స్పెన్సెస్ నీకు సరిపోయాయి. మరి ఫ్యామిలీ వచ్చాక నీకు సరిపోతున్నాయా వచ్చేవి? ఇక ఫ్యామిలీ వచ్చిన కాడ నుంచి మనం మ్యాక్సిమం అయితే బండికి ఒక టూ టైమ్స్ 3 times వచ్చాము. 2 times కాదనుకుంటా. పెళ్ళైన తర్వాత కూడా ఒక 2 months వెయిట్ చేసిన తర్వాత ఒక 1 month వచ్చాను. ఆ తర్వాత ఇక ఇంటి దగ్గరనే పొలం పనులు అవి చూసుకోవడం, ఇంకా ఇంటి దగ్గరనే సరిపోతుంది. ఇంకా మన ఖర్చులే ఉండవు కదా ఊర్లో, అలా ప్రశాంతంగా ఉంటుంది జీవితం అని చెప్పి ఆన్నే ఉండడం అయితే జరిగింది. ఇక ఖర్చులు అంటే మనకి ఇక ఊర్లో ఏముంటాయి, ఏముండవు కదా. సో అంటే ఒక 1 monthలో డే బై డే 15 days రఫ్గా చేస్తే ఆన్ అండ్ యావరేజ్గా ఎంత సంపాదించవచ్చు? మనకు 15 days అని ఏమి ఉండదు అన్న. ఎలా అంటే మనం ఒక ఫస్ట్ 1 month లెక్క ఉంటుంది అన్న. చేసుకుంటే 1 year కూడా తీసుకోవచ్చు, ఒకటే ఓనర్ దగ్గర అట్లా ఉంటుంది అన్నట్టు. అయితే ఏమైందంటే మంత్లీ శాలరీ వచ్చేసి ఫేర్గా మనకైతే 15,000 ఇస్తున్నారు ప్రజెంట్. కొన్ని దగ్గర కొంచెం ఎక్కువ ఇస్తున్నారు. ఇంకా మనకు అంత క్లారిటీగా కరెక్ట్గా చెప్పాలంటే మనం అయితే చెప్పలేం. కొంతమంది ఎక్కువ ఇస్తున్నారు, తక్కువ ఇస్తున్నారు. మనం కిరాయి వెళ్ళినా వెళ్ళకపోయినా అంత ఇస్తారు అన్నట్టు. మనకు బండి కదిలినా కదలకపోయినా కూడా డ్రైవర్కి ఇస్తారు. అండ్ మనకు కిరాయిలు ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు దాన్ని బట్టి ఎంత దూరం బట్టి మళ్ళీ పైన వస్తూ ఉంటాయి. మనం కరెక్ట్ కూడా చెప్పలేము ఈ నెల ఇంత వస్తుంది అని. అంటే కిరాయిలు ఎక్కువ వెళ్తే కొంచెం ఎక్కువ రావచ్చు. ఆన్ అండ్ యావరేజ్గా ఎంత రావచ్చు అసలు? అంటే నీ ఎక్స్పెన్సెస్ ఫ్యామిలీని లీడ్ చేసేంత రావచ్చా? నాకు తెలిసినంత వరకు 25 నుంచి 30 ఆ మధ్యలో రావచ్చు. వస్తే కొంచెం ఎక్కువ రావచ్చు, కిరాయిలు ఎక్కువ ఉండే. కాకపోతే అలసట బాగుంటుంది, రిస్క్ తీసుకోవాలి, నిద్ర అనేది ఉండదు. ఇంటికి పోకుండా అన్నీ వదిలేసుకొని పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అని ఏవి లేకుండా, ఫ్రెండ్స్ లేకుండా ఏది లేకుండా నాన్ స్టాప్ వదిలేసుకొని హైదరాబాద్ను కూడా ఏదో ఇట్లా కళ్ళు తెరిచి చూస్తాం చూసాం. హైదరాబాద్కి వచ్చినామా మళ్ళీ ఏమంటే నాన్ స్టాప్ మళ్ళీ ఏదో ఒక స్టేట్కి వెళ్ళడం, యాడికి వెళ్ళడం, అట్లా అయితే మాత్రం 30కి పైకి సంపాదించవచ్చండి. ఇక లేదు కొద్దిగా అప్పుడప్పుడు పెళ్ళి ఫంక్షన్ అటు ఇటు వెళ్ళాలంటే మాత్రం 25 రావచ్చు. అలా ఉంటుంది అన్నట్టు. ఒక్కొక్క లాగా ఉంటుంది. కిరాయి వెళ్ళేదాన్ని బట్టి, మనం డ్యూటీ 30 days చేసుకునేదాన్ని బట్టి. ఓకే, అంటే ఇప్పుడు పేషెంట్ ఎమర్జెన్సీలో ఉందని కాల్ వస్తుంది మీకు, మీ ఏజెన్సీకి ఒక కాల్ వస్తుంది, వాళ్ళు మీకు అసైన్ చేస్తారు, వాళ్ళ లొకేషన్ పెట్టేస్తారు, మీరు వెళ్ళిపోతారు. సో వాళ్ళని ఎంత ఫాస్ట్గా హాస్పిటల్లో తీసుకురావాలనే ఆ టైంలో ఉంటుంది కదా. అంటే వాళ్ళ ప్రాణం అంటే ఆ ఒక రెస్పాన్సిబిలిటీతో మీరు ఆ టైంలో చాలా ఫాస్ట్ డ్రైవింగ్ చేస్తారు, సైరన్ వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ టైంలో పోలీసు వాళ్ళు ఆపటం కానీ లేకపోతే అంటే నిజంగా సైరన్ ఒక్కోసారి సైరన్ వేయరు, ఒకసారి సైరన్ వేస్తారు. ఇలాంటి టైంలో నిజంగా లోపల పేషెంట్ ఉన్నారా లేదా అని చెకింగ్స్ కానీ అలా ఏమైందంటే కొంతమంది మా దాంట్లో అందరు కాదు, ఒక్క 2-3 కొంతమంది ఒకసారి ఏం చేశారంటే పేషెంట్ లేకున్నా కూడా తొందర వెళ్ళాలని చెప్పి ట్రాఫిక్లో సైరన్ వేశారు. దాన్ని మనకు ట్రాఫిక్ పోలీసులు దాన్ని గ్రహించి ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుందని చూసినా కానీ కొంచెం ఏమవుతుందంటే మ్యాక్సిమం అయితే ఎవరు నాపట్లేరు, ఎవరినో ఒకరిని సైరన్ వేసుకొని పోయే వాళ్ళని అయితే చెక్ చేస్తున్నారు. ఇలా జరిగింది.
మ్యాక్సిమం ఏమవుతుందంటే వీళ్ళకు కొంతమందికి తెలియక దీన్ని ఉల్లంఘిస్తున్నారు. దానివల్ల కొంతమందికి ఎఫెక్ట్ జరుగుతుంది. కాదు కదా ఇప్పుడు. కరెక్ట్ కాదండి, నేను కూడా అదే అంటున్నా. అందరు కాకుండా కూడా కొంతమంది ఒకరిద్దరి వల్ల చాలా బ్లేమ్ అయిపోతుంది. అవును. బండిలో పేషెంట్ ఉన్నా కూడా మ్యాక్సిమం ఆపట్లేరు, కానీ ఎవరినొకరినైతే ఆపుతున్నారంట. నిజంగా డ్రైవర్ అంటే ఒక రకంగా అంబులెన్స్ డ్రైవర్. అవునండి. ఎందుకంటే చాలా మందికి డ్రైవర్ల పైన ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. కానీ వీళ్ళు పిల్లల్ని స్కూల్ తీసుకెళ్లాలన్నా, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళైనా ఎవరైనా సరే డ్రైవర్ వితౌట్ డ్రైవర్ ఏం జరగదు. కానీ ఇక్కడ అంబులెన్స్ డ్రైవర్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. సో అందుకని అడుగుతున్నా. ఇప్పుడు పిల్లల్ని బడి తీసుకుపోవాలన్నా ఒక డ్రైవర్ కాకపోతే ఇంకో డ్రైవర్ వస్తుంది. కానీ అంబులెన్స్ డ్రైవర్ ఉంటేనే పేషెంట్ ఎట్లా ఎక్కియాలి, ఒక బాడీని ఎట్లా తీసుకెళ్ళాలి, దీనికి ఏమన్నా ఇది ఉంటుందా అంటే ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ ఏమన్నా ఉంటుందా? ట్రైనింగ్ అంటే మనకు ఇప్పుడు మీరు యాంకర్ కదండి, మీతో నేను 2 రోజులు వస్తే యాంకర్కి ఎట్లా చేయాలి ఏందనేది మీరు నేర్పిస్తాను. సేమ్ మాది కూడా నాతో పాటు వస్తే మ్యాక్సిమం డ్రైవింగ్ అయితే వచ్చి ఉండాలి. డ్రైవింగ్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ పేషెంట్ ఎట్లా ఎక్కించాలి, ఆక్సిజన్ ఎట్లా పెట్టాలి. అంటే ఆక్సిజన్ అంటే నార్మల్ గా మౌస్ ఉంటుంది కదా, పెట్టుకునే మార్క్స్ ఉంటుంది కదా, ఆ మార్క్స్ తో ఆక్సిజన్ ఎట్లా పెట్టాలి, సిలిండర్ అనేది మనకు ఆపరేట్ చేయొచ్చు. మిగతా వెంటిలేషన్కి వెళ్ళినప్పుడు మాత్రం మనకు టెక్నీషియన్స్ అని చెప్పి సర్టిఫైడ్ టెక్నీషియన్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. అలా ఉంటారు. అంటే పర్టికులర్ హాస్పిటల్ బట్టి ఉంటుందా లేదంటే? లేదండి, మనం సపరేట్ తీసుకెళ్తా ఉంటాం. మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మన అంబులెన్స్ దగ్గరనే ఉంటారు, లేదా ఫోన్ చేస్తే వస్తారు ఒక 5 minutesలో, అలా తీసుకెళ్తాం. అయితే ఇది కూడా మనకు ట్రైనింగ్, మనకు అంబులెన్స్ డ్రైవర్ అంటే ట్రైనింగ్ అనేది ఉండదు, కానీ ఇట్లా ఎక్కించాలి అట్లా ఎక్కించాలి, ఇది బాడీ అంటే ఇట్లా ఉంటుందా అని చెప్పి ఒక 1 month అట్లా తిరిగితే వాళ్ళకి అర్థమైపోతుంది. నెక్స్ట్ మనతో పాటు వస్తారు కాబట్టి అప్పుడప్పుడు డ్రైవింగ్ ఇస్తే ఓకే చూసి అట్లా ఉండాల్సిందే అండి. ఇక ట్రైనింగ్ సపరేట్ అంటే మాత్రం ఏముండదు. అంటే మీరు స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇదంతా చూసి, అంటే చాలామందికి డ్రైవింగ్ ఒక ప్యాషన్గా ఉంటుంది. సరే ఆ ప్యాషన్ వరకు సరే ఒక మనీ వస్తుంది మనకి, సరే మనం అంత చదువుకోలేదు కాబట్టి దీంట్లో కంటిన్యూ అయిపోదాం అని ఉంటుంది. కానీ ఈ పేషెంట్లు ఎప్పుడైతే ఇంటరాక్ట్ అవ్వాలో ఆ టైంలో మనం అవసరమా ఇది, నేనేంటి వీళ్ళకి సేవ చేయడం ఏంటి అని అనిపించిందా మీకు? అనిపించిందండి. ఫస్ట్ నేను డ్యూటీ ఫస్ట్ ఎక్కిన కాడి నుంచి 1 year వరకు ఏం అనిపించలేదండి. ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ ఉండేది, డ్రైవింగ్ అంటే బాగా ఇష్టం, అందులోటి మళ్ళీ అంబులెన్స్ డ్రైవింగ్ అంటే ఇంకా ఇష్టం. అప్పుడు ఏం అనిపించలేదు, ఎవరేమన్నా కూడా ఏదన్నా కూడా తూడ్చుకొని అంతా పట్టించుకోపోయేది, ఇంతే ఉంటుంది అని. ఒక 3 years తర్వాత 2 years 1 year అయిపోయిన తర్వాత నుంచి 2nd yearకి వచ్చిన తర్వాత ఏమనిపించేది అంటే, మనం బాడీ ఎక్కించేటప్పుడు ఎక్కించుకో అని చెప్పి మనల్ని వదిలేస్తారు, మనమే తీసుకెళ్ళాలి ఒక్కలమే. అయితే ఇక్కడ ఎక్కించేటప్పుడు కొంతమంది వాల్యూ ఇయ్యరు, అరే పూరా అదిరా ఇదిరా అని చెప్పి కొన్ని మాటలు అంటూ ఉంటారు కొంతమంది. కొంతమంది రెస్పెక్ట్ బాగా ఇస్తారు. అక్కడికి పోయిన తర్వాత కొంతమంది అమౌంట్ ఇబ్బంది పెడతా ఉంటారు, ఇంత మాట్లాడినా అంత మాట్లాడినా అని చెప్పి. మళ్ళీ వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వెయిటింగ్ చేయించుకుంటా ఉంటారు, దింపనియరు. ఇక అంతా చెప్పాలంటే క్లియర్గా ఆగరాదు, మీకు ఇస్తలేమో పైసలు, ఇక అవన్నీ మనం ఇప్పుడు చెప్పలేము. ఆ మాటలన్నీ వల్గర్గా మాట్లాడుతూ ఉంటారు, పుణ్యానికి అదా ఇదా, పైసలు ఇస్తలేమా, పుట్టికి వచ్చినావా, అమ్మ సొమ్మ అదా ఇదా, ఇక అన్ని జరుగుతాం, అన్ని మాటలన్నీ కూడా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. మనం కూడా లైట్ తీసుకొని వాళ్ళు ఎవరు అనుకున్నా కూడా అది మనం తప్పు చేస్తే తప్పు, వాళ్ళు అనుకున్నంత మాత్రంలో మనం అయితే తప్పు కాదు కదా అని చెప్పి లైట్ తీసుకొని. వాళ్ళు అన్న మాటలకి రియాక్ట్ అయ్యారా? రియాక్ట్ అంటే కొన్ని సార్లు రియాక్ట్ కావాల్సి కూడా వచ్చిందండి, రియాక్ట్ కూడా అయినా. ఇప్పుడు మనం ఏం చేయని దానికి ఒకసారి ఓపిక పడతాం, 2వ సారి ఓపిక పడతాం, చాలా సార్లు మనం కూడా ఓపిక పట్టలేం కదండి. కొన్నిసార్లు రియాక్ట్ కూడా కావడం జరిగింది. అప్పుడు రియాక్ట్ అయిన తర్వాత అప్పుడు సైలెంట్గా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలా చాలా జరిగింది. వన్స్ మీరు రియాక్ట్ అయితే వాళ్ళు మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు కదా. మన దగ్గర తప్పు ఉంటే మనం ఎంతసేపు అయితే ఓర్చుకుంటాం. ఇప్పుడు మీరున్నారండి, మీకు బలం తక్కువ ఉన్నప్పుడు, బలం మనిషి వచ్చినప్పుడు నాకు బలం ఎక్కువ ఉంది, మీకు బలం తక్కువ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అయితే ఇప్పుడు నేను మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, ఎంతసేపు సైలెంట్గానే ఉంటారు. అంటే కొట్టలేరు కాబట్టి అన్న ప్లీజ్ అన్న అని ఏదో చెప్పి లేవు, సైలెంట్గా ఉండడం అన్న జరుగుతుంది. అదే ఇప్పుడు మాటలకు వచ్చేసరికి మీరు మాటలన్నా కొద్దీ నేను అదే సైలెంట్గా ఉంటే మీరు ఏం చేస్తారు, ఇంకా అంటానే ఉంటారు. అవును. అదే నేను ఆపోజిట్ మాట్లాడినప్పుడే వామో వీడు ఎట్లా ఉన్నారా అని చెప్పి మీకు కొంచెం థాట్ వస్తుంది, అంతేనా కాదండి. అందుకే మనం ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా మనం ఊకున్నప్పుడు మనం ఊకుంటానికి కొద్దిగా చులకన భావంగానే అయిపోతుంది. అందుకోసం నేనేమంటున్నా అంటే, 1 సారి 2 సార్లు చూస్తారు, ఎవరైనా 3వ సారి చూడడం అనేది కరెక్ట్ కాదనేది నా ఆలోచన. అదేవిధంగా మేము కూడా అదే ప్రాసెస్లో ఒక 2 సార్లు చూడడం జరిగింది, 3వ సారి కూడా కౌంటర్ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉండడం జరిగింది. అట్లా చాలా జరిగినాయి. చాలా ఇబ్బందులు ఉంటాయి. అంబులెన్స్ అంటే అందరికీ కనిపించే ప్రొఫెషనల్ ఏముంది సైలెన్స్ పోతారు అనుకుంటారు, కానీ ఇలా ఉండే బాధలు, ఇల్లు ఉండే కష్టాలు చాలా ఉంటాయండి. కొన్నిసార్లు అన్నం కూడా తెలియని పరిస్థితి.
హైదరాబాద్లో ఎక్కించుకుంటే బాడీ. ఉమ్, కొంతమంది ఉంటారు మనుషులు, ఉమ్, తినండి బ్రదర్ అని చెప్పి ఆపి మరి తినండి, ఓకే నిద్ర వస్తే ఆపు. అంటే ఆ టైంలో లోపల బాడీ ఉంటుందా? నా బాడీ ఉంటుంది. ఉమ్, వాళ్ళు కూడా అన్న ఆకలి అయితే తినండి అన్న అని చెప్పి మంచి రెస్పెక్ట్ ఇచ్చేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అన్న. ఉమ్, తినండి అన్న, మీకు ఏమైనా నిద్ర వస్తే ఆపుకోండి అని చెప్పి డబల్ డ్రైవర్ కానీ రావడం, ముందడికి వచ్చి మాట్లాడడం, ఉమ్. పైసలు ఇచ్చి అన్న తీసుకోండి అన్న అమౌంట్ ఫుడ్కి తినండి అని ఇప్పుడు చెప్పి వాళ్ళు ఇచ్చిన పైసలు అమౌంట్ ఇవ్వడం. మొత్తం మీకే వస్తుందా, లేదంటే మీ ఎవరైతే ఏజెన్సీ ఉంటుందో వాళ్ళకి ఇవ్వాలా? అమౌంట్ అంటున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెడ్ బాడీ హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకెళ్ళాలి. సో అది నైట్ టైము, అంటే దీంట్లో మళ్ళీ ఫేర్స్ ఉంటాయి కదా మీకు. సో నైట్ టైం రైడ్ అక్కడ విజయవాడలో దింపేశారు బాడీని, మళ్ళీ మీరు రిటర్న్ అయ్యారు, సమ్ అమౌంట్ వాళ్ళు ఇచ్చారు కదా, ఆ ఇచ్చిన అమౌంట్ మొత్తం మీ ఏజెన్సీకి ఇచ్చేయాలా లేకపోతే? ఏజెన్సీకి ఇచ్చేయాలన్న. ఉమ్, ఇప్పుడు మాది ఎట్లుంటుంది అంటే 30 daysకి 24 hours ఉండాలి డ్రైవర్. ఉమ్, 24 hours 24/7 ఎట్లా హాస్పిటల్ మనకి ఎట్లుంటుంది, ఈ సర్వీస్ కూడా మన సర్వీస్ కూడా సేమ్ అంతే. ఉమ్, ఏ నైట్ ఎప్పుడు ఎట్లా ఫోన్ వచ్చేది తెలియదు మనకి. ఉమ్, అట్లాంటి టైపు ఇప్పుడు నేను చెప్పిన కదా అన్న, ఇప్పుడు 600, 700, 800 కిలోమీటర్ వరకు సింగిల్ డ్రైవర్ ఏ నైట్ 12 o'clock వచ్చినా, 1ంటికి 2ంటికి ఆ టైంలో వచ్చినా కూడా 600 కిలోమీటర్లు 700 కిలోమీటర్ వరకు సింగిల్ డ్రైవర్ వెళ్ళిపోతాడు. ఉమ్, ఆ, వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే అమౌంట్ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు మా ఓనర్సే మాట్లాడతారు. ఉమ్, ఓనర్స్ మాట్లాడి పంపిస్తే ఆ డబ్బులు ఎంత వచ్చినాయి అని చెప్పి లెక్క చేసి మళ్ళీ ఓనర్స్కి ఇవ్వడం. మనకి ఏమైనా పోయినందుకు కొంచెం ఇస్తారు అన్నట్టు, మన శాలరీ కాకుండా. ఎక్స్ట్రా అలా అంటే ఎంతవరకు రావచ్చు మీకు వాళ్ళు ఎక్స్ట్రా ఇచ్చేది రైడ్కి బట్టి? ఈ మాట్లాడిన దాని కాకుండా ఉమ్, మంచి మంచి వాళ్ళు ఓకే ఇవ్వచ్చు పర్లేదు, డ్రైవర్ బేటా అని ఉంటుంది అన్న. ఉమ్, మనం అడిగితే కొంతమంది 100 ఇచ్చేటోళ్ళు ఉన్నారు, 200 అసలు ఏనోళ్ళు కూడా ఉన్నారు. ఉమ్, ఇచ్చేటోళ్ళు 100, 200, 500, 1000, 1500 కూడా ఇచ్చేటోళ్ళు ఉన్నారు. మ్యాక్సిమం అందరు ఎందుకు ఇస్తారన్న, ఉమ్, కొంతమంది తెలిసిన వాళ్ళు, ఆ కష్టం తెలిసిన వాళ్ళు, ఆ బాధ తెలిసిన వాళ్ళు. ఈ రోజులలో మీరు మన ఇంటి పక్కన వాళ్ళు పోతే మన సిటీలో సరే, ఊర్లో అంటే వేరు, మన సిటీలో కానీ ఇంకో దగ్గర కానీ ఒక మనిషి పడిపోతేనే దగ్గరకు వచ్చి లేపేటోళ్ళు లేరన్న. ఉమ్, అట్లాంటప్పుడు చనిపోయినప్పుడు వచ్చి పట్టుకోమని అంటే ఎవరు కూడా పట్టుకోవడానికి ముందుకు రావట్లేరు ఈ రోజులలో. అదొక అట్లాంటి అరిష్టం లాగా ఫీల్ అయిపోతారు. అట్లాంటి నాకేం పని అని నాకేం పని అని అనుకునేటోళ్ళు ఉన్నారు. కానీ మేము అట్లా కాకుండా వాళ్ళు ఏంటిది వాళ్ళ పరిస్థితి ఏంది ఏది చూడకుండా మేము ప్రతి ఒక్కరిని చిన్న నుంచి పెద్ద కాడికి ప్రతి ఒక్క బాడీ సర్వీస్ చేస్తున్నాం. మేము ప్రతి ఒక్కరికి డెడ్ బాడీని మోసుకుంటూ ఇప్పటివరకు ఎంతమంది డెడ్ బాడీలు మోసుంటావు? ఇంకా మనం లెక్క పెట్టలే. 4-5 years అంటే మన వీడియోసే మ్యాక్సిమం మనం 1 monthకి 2-3 అప్లోడ్ చేస్తూ ఉంటాం బ్లాగ్స్. ఉమ్, మనం ఆ వీడియోస్ ఎడిటింగ్ల వల్ల మనం కొన్ని వీడియోలు చేయలేమంటే మ్యాక్సిమం ఒక మంత్లో వచ్చేసి దగ్గర లాంగ్ అయితే మాత్రం 3-4 తీసుకెళ్తాం. ఉమ్, ఇక దగ్గర అంటే మాత్రం పక్కన 150-200 కిలోమీటర్లు అంటే ఇక 2 రోజులకు 3 రోజులకు 4 రోజులకు ఒక బాడీ అయినా మ్యాక్సిమం తీసుకెళ్తాం అన్నట్టు. ఉంటాయి లేకపోతే లేదు, చెప్పలేము. అవి కూడా ఎప్పుడు వస్తాయి, నెలకి ఎంత అనేది కూడా క్లారిటీగా మనం కరెక్ట్ చెప్పలేము. ఇంకా తెలియదు కదా ఆ టైంకి. పేషెంట్స్ అయితే మ్యాక్సిమం అయితే రోజుకు 1 నుంచి 2 అయినా చిన్న బండి వెహికల్ నుంచి చిన్నది దోలే వాళ్ళు చిన్నది కొడుతూనే ఉంటారు. మనకు వచ్చేసి పెద్ద బండి వెంటిలేటర్ ఉంటాయి మ్యాక్సిమం. వెంటిలేటర్ ఉంటే మనం టెక్నీషియన్ ఉన్నాడు సర్టిఫైడ్, కొంచెం ఇంజెక్ట్ వెంటిలేటర్ ఉంటే మాత్రం చాలా ఓవర్ స్పీడ్లో వెళ్తాం అన్న. టెక్నీషియన్ మస్ట్ కదా, కావాల్సిందే కదా, మీరు హ్యాండిల్ చేయాలంటే కష్టం కదా, మనం హ్యాండిల్ చేయలేమన్న. ఇక ఫీర్ అనేది మనం క్లారిటీగా చెప్పలేము. ఒకసారి ఆ బాడీ ఫ్రీజర్ ఆన్లో ఉంటే ఎట్లా, సెంట్రల్ ఏసీ ఆన్లో ఉంటే ఎట్లా, ఏసీని బట్టి కొన్ని ఎక్కువ తక్కువ కావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, మళ్ళీ వీటిలో నాన్ ఏసీలు కూడా ఉంటాయి కదా? నాన్ ఏసీ అంటే మ్యాక్సిమం అన్ని బండ్లకు ఏసీ ఉంటాయి. ఫ్రీజర్ ఏసీ ఉంటుంది, ఇప్పుడు మనకు నాన్ ఏసీ ఉండదు కదా. ఇక్కడ వెనక మన అటెండర్స్ కూర్చునే దగ్గర సెంట్రల్ ఏసీ ఉంటుంది, అండ్ మనం బాడీ పెట్టుకునే దగ్గర కూడా ఏసీ ఉంటుంది. 2 ఏసీలు అన్నట్టు. అయితే ఒక ఏసీ వేస్తే ఎంత, డబుల్ ఏసీ వేస్తే ఎంత అనేది ఇక ఫేర్ అనేది మనం చెప్పలేం కరెక్ట్గా. కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటుంది. మనం ఏసీలు తక్కువ చేసుకున్న కొద్దీ అమౌంట్ తక్కువ అవుతుంది, ఏసీలు పెంచుకునే కొద్ది. ఎందుకంటే మనకు బండి మీద బాగా బర్డెన్ పడుతూ ఉంటుంది, డీజిల్ కూడా తాగుతూ ఉంటుంది, దాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఇంత మాట్లాడుకుంటారు, 15,000 20,000 మాట్లాడుకుంటారు. అక్కడికి వెళ్ళాక లేదు ఇంతే అని చెప్పి కొంచెం గొడవ పడే సందర్భాలు కానీ అలాంటివి ఏమన్నా ఉంటాయా? ఇప్పుడు ఈ దగ్గర అంటే ఎవరు అలా చేయరు. ఇప్పుడు మన చుట్టుపక్కల తెలంగాణ ఎవరో ఒకరు లేదని రిక్వెస్ట్ చేసేటోళ్ళే ఉంటారు మ్యాక్సిమం మన దగ్గర వాళ్ళు అయితే. ఇప్పుడు ఈ తెలంగాణ నుంచి ఆంధ్ర వాళ్ళు అయితే బ్రదర్ కొంచెం లేదు చూడండి అని అంటారు. మ్యాక్సిమం అయితే అలా ఎప్పుడు జరిగింది ఒక సిచ్యువేషన్స్, ఒక 2 సిచ్యువేషన్లు ఉన్నాయి అనుకుంటా. ఆ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడమే జరిగింది. ఎక్కడికి వెళ్ళారు అప్పుడు? అవన్నీ గుర్తులేవు బ్రదర్ మనకు, అది గుర్తులేవు అన్న. అవుట్ ఆఫ్ వెళ్ళినప్పుడు మాత్రం మనం కలకత్తా అవుట్ ఆఫ్ వెళ్ళినప్పుడు కొంతమంది ఉంటారు. దూరం వెళ్తారా? వెళ్తాం. కలకత్తా వెళ్ళాం, మేఘాలయ, త్రిపుర ఉంటుంది, త్రిపుర
త్రిపుర వెళ్ళాం. బాడీ తీసుకెళ్ళటమేనా? బాడీ తీసుకెళ్ళాం, త్రిపుర పేషెంట్స్ కూడా షిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి మన దగ్గరికి వర్క్ చేయడానికి వస్తూ ఉంటాం. అవునవును. కొంచెం అక్కడ వాళ్ళకున్న ఇబ్బందులను బట్టి సాఫ్ట్వేర్లు, కొంతమంది స్టడీ పర్పస్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక వర్క్ లేబర్ పనే కాకుండా చదువుకున్న వాళ్ళు డాక్టర్స్గా చాలామంది రావడం జరుగుతుంది. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా ఇప్పుడు అనుకోకుండా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆపరేషన్ ఏదైనా అయితే ఇక్కడ ఉండలేని పరిస్థితుల్లో, రెంట్లు కట్టలేని పరిస్థితులు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఒక 1 month 2 months అట్లా రెస్ట్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి పేషెంట్లు తీసుకుపోతాం. బాడీస్ మ్యాక్సిమం అయితే ఒక 70% 80% వరకు బాడీస్ ఉంటాయి. మిగతా 20-25% వరకు పేషెంట్స్ ఉంటారు. త్రిపుర, మేఘాలయ అంటున్నారు కదా, సో అక్కడికి వెళ్ళేటప్పుడు ప్రీ ప్లాన్డ్గా వెళ్తారా బట్టలు అవి ఇవి తీసుకొని? అలానే మన వెహికల్లో పర్మనెంట్ డ్రైవర్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, బ్యాగ్తో పాటు వాళ్ళకు 2-3 పేర్స్ ఉంటాయి, డ్రెస్ 2-3 జతలు పెట్టుకునే ఉంటారు. ఇప్పుడు కిరాయి వచ్చిందని మనకు ఫస్ట్ ఒక దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, మనకు ఫోన్ చేస్తాడు అన్నాడు, డ్రైవర్కి ఫోన్ చేసి కిరాయి ఉందని చెప్తే ఏం చేస్తాడు, ఇంత లాంగ్ కాబట్టి ఇంకో డ్రైవర్ని మాట్లాడుకుంటాడు. ఆ డ్రైవర్ కూడా ఒక డ్రెస్ తెచ్చుకుంటారు. లేకపోతే 3 days 4 days వరకు స్నానం చేయకుండా వచ్చిన తర్వాత చేసే పరిస్థితులు కూడా ఉంటాయి. యూనిఫామ్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు కొన్ని సర్వీసులకు వచ్చేసి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయమంటారు, కొన్ని సర్వీసులకు వచ్చి అవసరం లేదంటే ఎవరి అనుకూలం బట్టి ఎవరి పరిస్థితులు బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కావాలంటే మనం కూడా చేసుకోవచ్చు, కానీ అందులో ఏముంటుంది, మన సర్వీస్ కరెక్ట్ ఉంటే ఎవరైనా ఫోన్ చేస్తారు. డ్రెస్ కోడ్నే కాకుండా కూడా అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు, మనకు డ్రెస్ కోడ్ ఉండాలి, అంత పర్ఫెక్ట్ ఉండాలని కొంతమంది అనుకుంటారు. ఎవరికి తగ్గట్టు వాళ్ళు, ఎవరి పరిస్థితులు వాళ్ళని బట్టి వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. మీ ఏజెన్సీ సర్వీస్ మాత్రం చూస్తుంది కానీ ఇంకా డ్రెస్ కోడ్ ఏమన్నీ పట్టించుకోదు. ఇప్పుడు కొంతమంది వచ్చేసి డ్రెస్ కోడ్ లాంటివి చూడరు, కానీ వెహికల్ ప్రిఫరెన్స్ చూస్తారు. ఓకే ఓకే. కొత్త వెహికలా పాత వెహికలా, దాంట్లో ఏమేమి ఫీచర్స్ మనకి ఏమున్నాయి, ఏసీ బాగా వస్తున్నారు అట్లా చెకింగ్ ఒకటి, బ్యాగ్ ఎంతమంది కూర్చోవచ్చు మనం పెట్టుకోవచ్చా, ప్యాకేజ్ లగేజ్ అయితే ముందు ఎట్లుంది వెనక ఎట్లుంది కండిషన్ చూస్తారు. వెహికల్ కొత్తదేనా అయితే ఓకే. లాంగ్ వెళ్ళే వాళ్ళకు ఫస్ట్ కావాల్సింది అదే కదా. అవును, వెహికల్ కండిషన్లో ఉండాలి, వెహికల్ కండిషన్లో ఉండాలి, మనం పోవడం కరెక్ట్ పోవాలి, అదే కదా మనకు కావాల్సింది అని చెప్పి అట్లా చూసుకునే వాళ్ళు ఉంటారు. డ్రెస్ కోడ్ లాంటి మ్యాక్సిమం అయితే ఎవరు చూడరు. పెద్ద పెద్ద సర్వీసులు ఒక 100, 50, 60, 70, 20 బండ్లు 30 బండ్లు ఉన్న సర్వీసెస్ ఉంటాయి కదా, అంబులెన్స్ సర్వీసెస్, వాళ్ళు కొంతమంది మెయింటైన్ చేస్తారు. ఒక డెడ్ బాడీతో పాటు బండ్లో ఇంకెంతమంది వస్తారు వాళ్ళ తరపున? డెడ్ బాడీతో పాటు వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు. ఒక్కొక్కసారి కొన్ని సిచ్యువేషన్లు ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చేసి మ్యాక్సిమం 4 ఉంటారు, 6 ఉంటారు. ఒకవేళ జాయింట్ ఫ్యామిలీ అది అయితే ఒక 8 మంది 9 మంది 10 మంది ఉంటారు అందాక. మ్యాక్సిమం అయితే ఫ్యామిలీ వచ్చేసి ఒక 5 నుంచి 6 ఉంటారు కదా. కొన్ని సిచ్యువేషన్లో 4-5 తీసుకుపోయినవి ఉన్నాయి, కొన్ని సిచ్యువేషన్లో 15 మందిని తీసుకుపోయిన రోజులు కూడా ఉన్నాయి. అసలు అలా ఎక్కించుకోకూడదు, కానీ వాళ్ళ రిక్వెస్ట్, వాళ్ళ బాధ, వాళ్ళ ఆ టైంలో ప్లీజ్ అని వాళ్ళ బాడీతో పాటు ఇంకెవరు ఉండకూడదు కదా అసలు. అంటే మీకు మీ ఏజెన్సీ నుంచి వచ్చే ప్రకారం డెడ్ బాడీతో పాటు ఎంతమంది ఉండొచ్చు? మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం, ఆర్టీఓ ప్రకారం చూసుకున్నా, మా ప్రకారం ఆ సర్వీస్ ప్రకారం చూసుకున్నా కూడా ఒక డెడ్ బాడీతో పాటు ఒక 5 నుంచి 6 అటెండర్స్ వరకు ఉంటుంది. బ్యాక్ సీట్ ఉంటుంది, మీకు తర్వాత చూపిస్తుంది అంత క్లియర్గా. ఓకే, అంత ఉంటుంది. ముందు ఏమైనా మన డ్రైవర్స్ వరకు ఒకళ్ళు అడ్జస్ట్ అయితే ఇంకొక అటెండర్ ముందు అడ్జస్ట్ కావచ్చు, అంతే. అంతకంటే ఎక్కువ కూడా తీసుకెళ్ళొద్దు, అలా ఉంటుంది. కానీ ఏదో ఒక కొన్ని పరిస్థితులలో వాళ్ళు బాధతో ఉంటారు. ఉత్తరప్రదేశ్ లాంగ్ పోయేది ఉంటుంది, దగ్గర కాకుండా లాంగ్ పోయేటోళ్ళు వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు బాధలో ఉండి చనిపోయినప్పుడు వాళ్ళు ఒకేసారి పోలేరు కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక బస్ బుక్ చేసుకోవాలంటే టైం పడుతుంది. ఎవరు కూడా చనిపోవడం మనం ఊహించాం కదా అన్న, ఊహించని పరిస్థితులు అనుకోకుండా చనిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అన్న మేము రావడం కొద్దిగా ఇట్లుంటుంది, అది బాధ ఇది అని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు ఇంకో 3-4 కూడా ఎక్స్ట్రా తీసుకెళ్తూ ఉంటాం వాళ్ళ బాధను చూసి. ఆ టైంలో పోలీసు వాళ్ళు ఆపితే ఇబ్బంది అవ్వదా? ఇక వాళ్ళ రిక్వెస్ట్, పోలీసులు అంటే మ్యాక్సిమం మన బండిని చెక్ చేసేటోళ్ళు ఉంటారు, ఆపినా కూడా వాళ్ళే రిక్వెస్ట్ చేసుకుంటారు, మా గిది పరిస్థితి గిది అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటారు, అలా ఉంటుంది. మ్యాక్సిమం అయితే మేము ప్రిఫరెన్స్ ఇవ్వమన్నా, బండ్లను ఎంతవరకు ఎక్కించుకోవాలో అంతవరకే ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎక్కువ అంటే మాత్రం అస్సలు ప్రిఫరెన్స్ ఇవ్వం మనం. ఏదో కొన్ని సిచ్యువేషన్లో మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కిరాయి చెప్పేవాళ్ళు, కొద్దిగా వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే కొద్దిగా రిస్క్ తీసుకుంటూ ఉంటాం. అట్లాంటి ఉల్లంఘించే పరిస్థితి రూల్స్ను అయితే ఉల్లంఘించాం అసలే. మ్యాక్సిమం ప్రతి ఒక్కదానికి వాల్యూ ఇస్తాం. ఆర్టీఓ రూల్స్కైనా మా రూల్స్కైనా ప్రతి ఒక్కదానికి మేము ప్రతి ఒక్కదాన్ని పాటిస్తూనే ఉంటాం. ఏదో కొన్ని సిచ్యువేషన్లో మాత్రం కొద్దిగా 2-3 ఎక్కువ ఎక్కించుకునేటప్పుడు మాకు తెలిసిన వాళ్ళు అయితేనే, కొద్దిగా బాగా ఇబ్బందులో ఉంటే బాగా కష్టం అనుకున్నప్పుడు మాత్రం తీసుకెళ్తూ ఉంటాం. అది కూడా దగ్గర ఫ్యామిలీ, మా సొంత అన్న తమ్ముడు అన్న మేము రాకపోతే బాగోదు అని అనుకున్నప్పుడు మాత్రమే.
ఇప్పుడు ఏదైనా చెక్ పోస్ట్ దగ్గర బాడీని తీసుకెళ్తున్నాం, ఏదైనా చెక్ పోస్ట్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఆపి పేషెంట్ డెడ్ బాడీ అటెండెన్స్ ఎవరో లేరనుకో, నువ్వే చూపించాలనుకో, వాళ్ళ పేపర్స్ కానీ అవి ప్రాపర్గా లేకపోతే వీళ్ళు పోలీసులు అనుమానం పట్టడం అలాంటివి ఏమైనా ఉంటాయా? ఉంటాయండి, ఉంటాయి అన్న. అయితే మనకు కొన్ని మ్యాక్సిమం అయితే ఆపరు. ఆపిన దగ్గర మాత్రం డౌట్ ఉంటే ఖచ్చితంగా ఆపుతారు. డౌట్ ఉన్న ప్రతి ఒక్క వెహికల్ని ఆపుతారు, డౌట్ లేకపోతే వదిలేస్తారు. డౌట్ ఉన్నప్పుడు మాత్రం ఏందని చెక్ చేసినప్పుడు బాడీ అనేది అని చెప్తే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు ఏంది కదా అని కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటారు. మన దగ్గర ఒక హాస్పిటల్ నుంచి తీసుకొస్తే మాత్రం హాస్పిటల్లో డెత్ సర్టిఫికేట్ ఇస్తారు, అది చూపిస్తాం. ఒక ఆధార్ కార్డు మ్యాక్సిమం ఒక హాస్పిటల్లో డెత్ అయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటాయంటే ఆధార్ కార్డు ఒకటి అవి కొన్ని తీసుకొని ఎంటర్ చేసుకుంటారు. అవి మనకు జిరాక్స్ పేరు ఇస్తారు, ఆ పేరు చూపిస్తాం, ఓకే నో ప్రాబ్లం. అట్లయితే అదే ఇంటి దగ్గర చనిపోయిన వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఒకరు ఉంటే సరిపోతుంది అన్నట్టు. ఓకే, అప్పుడు పోలీసులు ఇంకా ఇలాంటివి ఏం అడగరు. ఎప్పుడైనా అసలు ఏం లేకుండా బయట ఎక్కడో ఏదో శవాన్ని తీసుకుంటూ లేకపోతే పోలీసు వాళ్ళు అనుమానంగా నిన్ను నువ్వే ఏమన్నా చేసావా లేకపోతే ఇలాంటివి ఏమైనా ఉంటాయా? అలా మాకేం ఉండదు కానండి. ఇప్పుడు ఇక్కడ కొంతమంది వర్క్ చేసుకుంటూ ఉంటారు కదా. అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే బేసిక్గా ఇప్పుడు అంబులెన్స్ డ్రైవరు ట్రాఫిక్లో సైరన్ వేసుకుంటూ వెళ్తాం, మీరు నాకు అన్న సందర్భం అలాంటిలో అంటే మనకు ఒక ఆ ప్రివిలేజ్ కావాలని కోరుకుంటారనమాట. సో ఇలాంటి ముసుగులో కొన్ని తప్పులు వేసినా చెల్లిపోద్దులే అనే ఇదితో కొంతమంది ఉంటారు. అందరూ నేను అనట్లేదు, కొంతమంది ఉంటారు కదా. సో అందుకని అడిగా ఈ క్వశ్చన్. అంటే ఎలా అంటే కొంతమంది ఈ అంబులెన్స్ అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసేటోళ్ళు చాలా ఒక 1 2 3 వెళ్తారు. కాకపోతే కొంత దొరికిన వాళ్ళే దొరకని వాళ్ళు మంచిగానే ఉన్నారు. అయితే ఏంటంటే ఎట్లా గంజాయి అని చెప్పి ఓకే ఓకే కొంతమంది కావాలని మర్డర్ చేసి తీసుకుపోయి ఎక్కడెక్కడో పడేయడం లాంటివి. ఇంకా కొద్దిగా డబ్బులు రాజకీయం టైంలో మొన్న రీసెంట్గా అదేదో మన గవర్నమెంట్ అంబులెన్స్లో వెళ్ళను, అది కొత్త ప్రైవేట్దే ఏదో మొత్తానికి స్టిక్కర్ వేసుకొని అయితే అంబులెన్స్ని డబ్బులు తరలించడం అది దొరికినాయి. అది ఏ స్టేట్లోనో మన స్టేట్, అది అవుట్ ఆఫ్ స్టేట్లోనో జరిగింది. ఇగో ఇట్లాంటి కొన్ని అంబులెన్స్లు అడ్డం పెట్టుకొని మాకు చెడ్డ పేరు తెచ్చేటోళ్ళు 3-4% మంది జనాలు ఉన్నారు. వాళ్ళ వల్ల మాకు కూడా చెడ్డ పేరు వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు చంపి అది చేసి అట్లాంటి అనుమానాలు రేకెత్తిస్తున్నారు జనాలల్లో. అలాంటి అనిపిస్తుందా ఈ డబ్బులు సరిపోవట్లేదు అలా చేద్దామా అనిపిస్తుంది ఎప్పుడన్నా? కకృతి ఇప్పుడు డబ్బుల మీద ఆశ ఉండి కకృతి పడేటోళ్ళకు అలా చేయాలని ఖచ్చితంగా అనిపించవచ్చు నాకు తెలిసి. డబ్బుల మీద ఆశ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఫస్ట్ కన్ను అనేది డబ్బు మీదకే వెళ్తుంది. మనం తప్పు చేస్తున్నావా, రైట్ చేస్తున్నావా, రాంగ్ చేస్తున్నావా ఎవరు ఏది చూడరు. ఎంతసేపటికి డబ్బు, ఆ డబ్బు ముసుగులో పడి 100 రకాలుగా తప్పులు చేసేటోళ్ళు ఉన్నారు. కానీ మనం అయితే ఇంతవరకు ఎవరిని చూడలేదన్న. మన మైండ్ సెట్ కూడా ఏంటంటే ఎవరు ఎన్ని సంపాదించినా ఎన్ని లక్షల కోట్లు ఉన్నా కూడా ఆఖరికి మనం అవి అయితే తీసుకెళ్ళలేము. మనిషి శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు. మంచి పేరు ఉండడం అనేది నా ఆలోచన. ఉన్న రోజులు మంచిగా మాట్లాడే విధానం ఎలా ఉందంటే ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక మంచి టాకటివ్ మాట్లాడుతున్నావు. అంటే ఈ చావులు బతుకులు చూసి నువ్వు అలా తయారయ్యేవా లేకపోతే మొదటి నుంచి అంతేనా నువ్వు? ఫస్ట్ కా నుంచి నాకు కొద్దిగా నా సానుభూతి పరంగా ఉంటుంది అన్నట్టు. ఎవరైనా బాధపడుకుంటూ ఉన్నా కూడా నాకు నచ్చదు. బాగా చిన్నపిల్లలు కొంచెం చైల్డ్ లేబర్ కింద ఒకటి చేస్తున్నారు ఇప్పుడు. వాళ్ళకు కొన్ని పరిస్థితి, వాళ్ళు పేద కుటుంబంలో ఉన్నప్పుడు డబ్బులు లేని పరిస్థితులు, తినడానికి కూడా లేని పరిస్థితుల చిన్నపిల్లలతో పని చేపిస్తున్నారు. అట్లాంటివి చూసినా ఇంకేమన్నా గొడవలు పడుకుంటూ కావాలని కొంతమంది ఒక 4 కలిసి ఒకరిని కొట్టినా, ఒకరిని చేసి కొట్టినప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి కూడా. అండ్ అయ్యే చూసుకుంటూ నాకేమనిపించింది అంటే ఎన్ని రోజులకు ఉన్నా కూడా మనం డబ్బును కాదు చూసేది, ఒక మనిషి ఆపదలు ఉన్నప్పుడు మనం ఆదుకోవాలి అనేది నాకు ఒకటి పడ్డది. అందులోటి సర్వీస్ చేయాలి, ఎవరికి ఉన్నోళ్ళను చూడాలి, లేని వాళ్ళని చూడాలి అనేది బాగుంటుంది అన్నట్టు ఫోకస్. అలా అండి ఎన్ని రోజులకైనా డబ్బు అనేది అయితే నాకు తెలిసినంత వరకు డబ్బు అయితే అసలు శాశ్వతం అయితే అసలు కాదు. ఎన్ని రోజులకు ఉన్నా నువ్వైనా నేనైనా ఇంకోరైనా కూడా లాస్ట్కు చనిపోవాల్సిందే. ఉన్న రోజులు 10 మందితో మంచిగా ఉండి 10 మందితో నవ్వుకుంటూ ఉండడం. ఒకళ్ళ దగ్గర పోయి ఒక ముచ్చట చెప్పి ఇంకో దగ్గరకు వచ్చి ఇంకో ముచ్చట చెప్పినా అది మనకు దేనికి అవసరం రాని ముచ్చట. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఇద్దరం ఇంటర్వ్యూ చేస్తున్నాం, రేపు పోయిన తర్వాత నాకేమవుతుందో, నేను అవుట్ ఆఫ్ పోయినప్పుడు నాకు తెలియదు. మీరు మంచిగా ఉండి కూడా అంతెందుకు రీసెంట్గా నేను కలకత్తాకు వెళ్తే 21 ఇయర్స్ అనుకుంటా అబ్బాయికి. మన రెస్టారెంట్లో చేస్తాడు అబ్బాయి. ఆయన తాగడు తినడు ఏం లేదు, మంచి వ్యక్తి. ఆ మంచి వ్యక్తి అంటే నేను కూడా చూడలేదు, మనకు వాళ్ళు చెప్పారు, వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు.
తాగడం లాంటి చెడ్డ అలవాట్లు కానీ గుట్కాలు అట్లాంటివి కూడా లేకుండా ఆయనకి హార్ట్ అటాక్ రావడం అంటే ఇప్పుడు ఏ రోజు ఎట్లా పోతారు అనేది కూడా తెలియని పరిస్థితి కదా అన్న. అందుకోసమే నాది ఏంటంటే ఉన్న రోజులు 10 మందితో సంతోషంగా ఉండి 10 మందితోటి ఎవరికైనా అవసరం ఉన్నా కూడా కరెక్ట్ టైం వాళ్ళని ఆదుకోవాలనేది నాది ఒకటి ఇంకంతే. జనరల్గా మీరు ఈ ఫీల్డ్లో బయటకు వెళ్ళాల్సి వస్తుంది, అసలు ఇంట్లో టైం కేటాయించరు. మరి మీ ఇంట్లో మీ ఆవిడ ఏం తిట్టదా? నాకు ఎప్పుడు బయటే ఉంటావు, ఇంట్లో టైం అలాంటిది ఏం లేదన్న. నాకైతే చాలా సపోర్ట్ చేస్తుంది మా వైఫ్. ఇంకోటి ఏంటంటే వీడియోలు స్టార్ట్ చేసిన కానీ కూడా కొంతమంది ఇప్పుడు మన డెడ్ బాడీలు తీసుకెళ్తున్నాం అంటే ఊర్లలో కొంతమంది శివాలు మోసేటోడు అదిరా ఇదిరా అని అనుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు. నేను నా చెవులతో విన్నా, కొంతమంది బయట సైడ్కి అనుకుంటుంటే కూడా నేను విన్నా. అంత నామూషిగా ఫీల్ అవుతున్నారు ఈ రోజులల్లో ఒక అంబులెన్స్ డ్రైవర్ అంటే ఏ వాడి ఉందా అట్లా అని చెప్పి. కానీ అయినా కూడా అలాంటివి విన్నప్పుడు ఏంటి మనం వాళ్ళకు చెప్పినా కూడా అర్థం కాదన్న. అర్థం కాదని చెప్పి వినడం వెళ్ళింటి కూకొని మనం నవ్వుకోవడమే. వాళ్ళకి తెలియదు మనం చేసేది ఒక గొప్ప పని అని. ఇవన్నీ తెలిసి కూడా మా వైఫ్ చాలా సపోర్ట్ చేస్తుంది. ఇంకా వీడియోలు చేయి మంచిగా అది ఇది అని చెప్పి సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఒక మ్యారేజ్ అయినాక 2 months తర్వాత ఒక 1 month వీడియోలు మన అంబులెన్స్ మీదకి వచ్చిన తర్వాత ఎక్కువ ఏం రాలేదు. వచ్చినా కూడా ఒక 3 days పోవడం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం అట్లనే జరిగింది. టైం ఉంటుందా? టైం ఉండడం అని కాదు కానీ నాకే వాళ్ళని వదిలిపెట్టి రావడం అనేది మంచిగా కాదేమో. లేనిపోయింది ఏమైనా అయినా కూడా మంచిగా ఉండదు. వాళ్ళు ఆగమవుతారు, మనల్ని ఒకరి జీవితం ఆగం చేసినట్టు కావద్దని చెప్పి నాకు ఆలోచనతో అయితే కొద్దిగా తక్కువ అంబులెన్స్ మీదకి రావడం తక్కువ చేశాను. ఓకే ఓకే. అందుకే నాకు అన్నారు ఏదో స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి. అవును, అది కూడా రిస్క్ తీసుకొని స్టార్ట్ చేస్తున్నా. అది మన వీడియోలో మన వ్లాగ్స్లో అయితే మనం చెప్పినాం ఆల్రెడీ. ఒకటి రిలీజ్ కూడా అయింది. నిజంగా ఇప్పటిదాకా నేను అంబులెన్స్ డ్రైవర్ క్యాబిన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఇప్పుడు దాకలేదు. ఒకసారి నాకు చూపిస్తారా? అసలు మీ రెగ్యులర్ లైఫ్ ఎలా ఉంటుందో చూస్తా. ఒకసారి చూపిస్తానండి. ఇది వచ్చేసి మనం డ్రైవర్ కూర్చుంటాడు. ఓకే. ఇక్కడ డబల్ డ్రైవర్ వండుకోవడానికి సీట్ వచ్చేసి ఇక్కడ మనం లాంగ్ వెళ్తామో చూపిస్తాను, బయట ఉంటుంది. మనం లాంగ్ వెళ్ళినప్పుడు మాత్రం డబల్ డ్రైవర్ ఉంటాడు కదా, డబల్ డ్రైవర్ ఇక్కడ రెస్ట్ తీసుకుంటాడు. మనం ఇంకా 1600 kilometers పోతా ఉంటాం మీరు కాసేపు అయినా అలా షేర్ చేసుకుంటూ ఇక్కడ వాడుకోవడం. డ్రైవర్ ఇక్కడ ఉంటాడు కదా, అండ్ మనకు వచ్చేసి ఇక్కడ ఏసీ లాంచ్ చేసుకోవడానికి ఇవే ఉంటాయి అన్నట్టు. ఓకే. వెనక అటెండర్స్ కూర్చుంటారు కదా, అటెండర్స్కి ఒక ఏసీ అన్నట్టు. ఫ్రీజర్ బాక్స్ లో బాడీ బట్టల్లో పెట్టుకోవాలంటే ఎక్కడ పెట్టుకుంటారు మరి? ఇక్కడనే ఉంటది, ఇక బ్యాగ్ అటు సైడ్ పెట్టుకోవడం అంతే. లేదా ఇక రూమ్స్ ఉంటాయి మన పార్కింగ్ దగ్గర, ఆ రూమ్స్ లో ఉండడం అలా అయితే. ఒకసారి వెనక చూద్దామా? వెనక కూడా చూపిస్తా. ఒకసారి ఫ్రీజర్ బాక్స్ చూస్తా అన్నారు కదా, ఫ్రీజర్ బాక్స్ కూడా మీకు ఒకసారి తీసి చూపిస్తా. ఓకే బ్రో. ఇందులో ఇక ఫ్రీజర్ మనకి ఇది డోరు, ఇందులో నుంచి ఏసీ అనేది బయటికి రాకుండా ఇక ఇలా ఉంటుంది, మనం బయట తీసుకోవచ్చు. ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ డ్రైవర్ పడుకుంటాడు అంటే ఫ్రీజర్ పైన ఉంటాడా ఇప్పుడు ఆయన? అవునండి, డెడ్ బాడీ పైన. అవునన్నా. ఓకే ఓకే. ఇది అన్నట్టు టోటల్గా ఇందులో ఇక బాడీని పెట్టి పూజ చేస్తే లోపలికి ఇప్పుడు ఆ లోపల అది ఉంది, ఇప్పుడు లోపల అది కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఏసీ మనకు బ్లోవర్ అన్నట్టు. ఈ సైడ్ కి మొత్తం కూల్ అవుతాయి. మీరు ఎప్పుడైనా ఫ్రీజర్ బాక్స్ చూసారా? అదే మనం నార్మల్ గా ఇంట్లో ఇంటి దగ్గర పెడతారు, కింద కూల్ ఎలా వస్తుందో కింద ఐసెస్ కొంచెం ఐస్ క్రియేట్స్ అయితే క్రియేట్ అయితే కదా పైప్ ఉన్న దగ్గర కొంచెం లైట్ అట్లా ఈడ అట్లా క్రియేట్ అయితే ఉంటుంది. బ్లోవర్ ఏసీ బ్లోవర్ అది ఇస్తా ఉంటది. ఓకే. కానీ ఒకళ్ళే హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం కదా. ఈ దగ్గర ఉంటే హ్యాండిల్ చేయొచ్చు అన్న. ఇక మేము కూడా కొన్నిసార్లు రిస్క్ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఒక్కలమే కలకత్తా అట్లా వెళ్ళిన రోజులు కూడా చాలా ఉన్నాయి. కాకపోతే రిస్క్ ఎందుకు అని అనుకున్నప్పుడు మాత్రమే, రిస్క్ ఎందుకులే అనుకున్నప్పుడు డబుల్ డ్రైవర్ తీసుకొని వెళ్తా ఉంటాం. కానీ దగ్గర ప్లేస్ అయినా డబుల్ డ్రైవర్ ఉండాల్సిందే మాక్సిమం, డెడ్ బాడీతో కాబట్టి ట్రావెలింగ్. సరే, ఇది ఇప్పుడు మనకి ఇల్లు వచ్చేసన్నా. ఓకే. ఇప్పుడు ఇందులో అయితే మాత్రం వెంటిలేటర్ మిషన్స్ అవి లేవు, ఎందుకంటే ఆ బండి వేరే దగ్గరికి వెళ్ళింది. ఓకే, మీ బండి వేరే దగ్గరికి వెళ్ళింది. అయితే ఇప్పుడు ఇది ఓన్లీ పేషెంట్ షిఫ్టింగ్ చేయొచ్చు అన్నట్టు. ఓకే. వీళ్ళు ఉంటారు కదా, కోలుకున్న వాళ్ళు ఉంటారు కదా, కోలుకున్న వాళ్ళని మాత్రమే పేషెంట్ షిఫ్టింగ్ చేయొచ్చు. ఏసీ ఇప్పుడు ఇది ఉంది కదా పైన డిజైన్ ఇదంతా, ఇది వచ్చి ఇవి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి ఏసీ. ఇప్పుడు నేను చూపించిన కదా ఫ్రంట్ లో 2 స్విచ్చెస్,
ఒక స్విచ్ వచ్చేసేమో ఫ్రీజర్కి, ఇంకోటి వచ్చేసి సెంట్రల్కు. ఇందులో నుంచి ఏసీకి బయటకి ఏం పోదు. తీసుకోవాలనుకుంటే ఇవి తీసుకోవచ్చు. స్టెఫినీ టైర్ ఇవి యాక్చువల్గా కింద ఉంటది. కాకపోతే ఇప్పుడు అంత మనం ఎమర్జెన్సీ వెహికల్ కాదు కాబట్టి ఇందులో పెట్టుకున్నాం అంతే. ఎమర్జెన్సీ ఉన్న టైంలో మనం ఇవన్నీ తీసేసి ఎక్కడ ఉంటే ఇంకా పేషెంట్ ఉంటాడు అక్కడ, ఇట్లాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు నేను చెప్పినా కదా అన్న, వెంటిలేటర్ మిషన్స్ అవి ఉంటాయని, ఇక్కడ మిషన్స్ వస్తాయి యాక్చువల్గా. ఓకే, ఇప్పుడు మన బండి ఓన్లీ బాడీకి అండ్ ప్లస్ పేషెంట్స్కి అన్నమాట. అందుకోసం అని చెప్పి మనం ఈ వెంటిలేటర్ మిషన్స్ ఏం వేయలేదు ఇందులో. అదే ఇది ఇక్కడ మానిటరు, వెంటిలేటరు, బైపాప్స్, సిరంజ్ పంప్స్ అని చెప్పి కొన్ని మిషన్స్ ఉంటాయి. అవి ఇందులో సెట్ చేస్తారు. ఇవి ఉన్నాయి కదా, ఇది మొత్తం ఇన్వర్టర్తో నడుస్తుంది. ఇక ప్రతి ఒక్క దగ్గర ఉంటాయి. ఇందులో వచ్చేసి డ్రగ్స్ అయ్యి అని మీకు ఇంతకుముందు చెప్పిన కదా, ఇంజెక్షన్స్ ఇస్తాయి, అవి అందులో అవి ఉంటాయి. యాక్చువల్గా ఈడ వస్తుంది కబోర్డు ఇంకో వెహికల్, కానీ ఇది మనం జస్ట్ బాడీస్కి అండ్ పేషెంట్స్ కోసం యూజ్ చేస్తాం కాబట్టి ఇది సెమీ ఫర్నిష్డ్ లాగా ఉంది కదా. ఇప్పుడు ఇది ఉంది కదా అన్న, ఓన్లీ ఆక్సిజన్ వరకే, వెంటిలేటర్కి బండికి రాదు ఇది. ఓన్లీ ఓకే ఓకే ఆక్సిజన్ నార్మల్ పేషెంట్కి ఆక్సిజన్ అవి వేరే ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ దాన్ని చూపిద్దాం అనుకున్నాం కానీ మనకు ఆ వెహికల్ వేరే దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఓకే ఓకే చూపించలేకపోతున్నాను అన్న. అండ్ మనకు వెంటిలేటర్ మిషన్స్ ఏమవుతుంది అంటే టెక్నీషియన్స్ తప్పకుండా ఉంటారు, ఇక అందులో వాళ్ళే ఆపరేట్ చేస్తూ ఉంటారు. అదే. ఓకే, థ్యాంక్ యూ బ్రో.